ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు 3 విషయాల మీద మాట్లాడమని చెప్పారు. మొదటి విషయం వచ్చి నేడు బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడమన్నారు. నిజం చెప్పాలంటే ఈనాడు బ్రాహ్మణ కుటుంబం చాలా అస్తవ్యస్తంగానే ఉంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. కర్ణుడి చావుకి కారణాలు అనేకమని మన వ్యవస్థ తగలడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మము, సనాతన పద్ధతులు, మనకు ఉండే ఆచార వ్యవహారాలు ఇవన్నీ బాగా మరుగున పడిపోవడం చెప్పవచ్చు. రెండవది వచ్చి ఇప్పుడున్న స్త్రీలందరూ ఉద్యోగం చేయవలసిన వ్యవస్థల్లో ఉండటంతో కుటుంబం కొంచెం నిర్లక్ష్యానికి కారణం అవుతుంది. తద్వారా మొత్తం వ్యవస్థ అంతా పాడైపోయే అవకాశం వస్తుంది. ఇలా అన్నందుకు స్త్రీలు నన్ను మన్నించాలి, ఉన్న విషయం చెప్పడం జరిగిందంతే. రెండో విషయం వచ్చి వివాహాలు ఈ రోజు చాలా దారుణంగానే ఉందండి పరిస్థితి. ఎందుకంటే వివాహం జరిగే సమయంలో ఆ మంత్రోచ్చారణ అయితే ఏది జరుగుతుందో అది మనకు వినిపించటం లేదు. ఆ జరిగే క్రియా విధానం మనకు తెలియటం లేదు. అక్కడ ఏం జరుగుతుందే, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం కూడా క్లారిటీ లేకుండా ఉన్నాం. అక్కర్లేని ప్రీ వెడ్డింగ్ షోస్కి ఎక్కువ ప్రాముఖ్యత, అక్కర్లేని వీడియోలు, ఫోటోల కోసం ఎక్కువగా ప్రాకులాడటం, ఇలా జరగడంతో వివాహం జరిగే వ్యవస్థలో కూడా చాలా దారుణమైన మార్పులు వస్తున్నాయి. ఇది ఒకటైతే, రెండోది మనం మతం కాని వాళ్ళని వేరే ఇతర మతస్థుల్ని మన బ్రాహ్మణ పిల్లలు చేసుకోవడంలో, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. తద్వారా ఏమైందంటే మన బ్రాహ్మణ వ్యవస్థలో ఉండే సంఖ్యాగణం తగ్గుతోంది. ఇది అంత మంచిది కాదు. మనకి రేపు పొద్దున భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన విషయం. దీని మీద శ్రద్ధ వహించవలసిన వాళ్ళు ఎవరు అంటే ఆ పిల్ల తల్లిదండ్రులు, పిల్లాడి తల్లిదండ్రులు. గ్రామీణ యువకులకు వివాహాలు అవటం లేదు. చాలా మంది అలా వయసులో ఉండి కూడా వివాహం కాని వాళ్ళు చాలా మంది ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి గల కారణాలు ఆడపిల్లలు మనకు తక్కువగా ఉండడం, ఉన్న ఆడపిల్లలకి ఆశలు ఎక్కువగా ఉండటం, వాడు సాఫ్ట్వేర్ అవ్వాలనుకోవడం, వాడికి కోట్ల ఆస్తి ఉండాలనుకోవడం, సొంత ఇల్లు ఉండాలనుకోవడం, తల్లిదండ్రుల బాధ్యతలు మేము స్వీకరించమని చెప్పటం, ఆడపడుచులను ఆదరించడం చేయడం అని చెప్పటం, ఇలాంటి వ్యవహారాలతోటి ఆడపిల్లలకి మగపిల్లలతోటి వ్యవహారం కుదరడం లేదు. తద్వారా వివాహాలన్నవి చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో యువకులు ఉండిపోతున్నారు. ఇదొకటైతే, రెండోది మనం వేద బ్రాహ్మణులు అయినా కూడా వేదం నేర్చుకున్న గణాపాఠీలు కానీ, వేదం పౌరోహిత్యం చేసుకునే పురోహితుల పిల్లలకు కానీ ఆడపిల్లల్ని ఇవ్వకపోవటం. ఎందుకు అంటే వాళ్ళకి సంపాదన తక్కువగా ఉండడం, వాళ్ళు చేయలేరని ఒక అభిప్రాయంతో ఈ వ్యవహారాలు చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ముందుగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.